2017 నుంచి మాకు రావాల్సిన బకాయిలు ఏ ఏరియాస్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అప్పుడు ఇప్పుడు అని కాలయాపన చేసుడు, ఈ కమిటీలు చేసుడు, కాలయాపన చేసిన ఇప్పటివరకు 9-10 ఏళ్ళ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళు ఈ వచ్చే పైసల కోసం వాటి బిడ్డల పెళ్లిలో ఇల్లు అనుకున్నా వాళ్ళు ఇప్పటికే 350 మంది చనిపోయి ఉన్నారు. వీళ్ళు ఇచ్చేది ఎప్పుడు, సచ్చేది ఎప్పుడు, ఇచ్చేది లేదు, సచ్చేది ఎప్పుడు, ఎప్పుడు లాస్ అని అంటారు. లాభం ఎప్పుడు లాభం ఉన్నదని ఎప్పుడు ఆర్టీసీ అన్నప్పుడు ఇప్పుడు లాభం అంటే మరి లాభం వచ్చినప్పుడు పైసలు ఎందుకు అయితే ఇస్తలేదు, పెట్టినప్పుడు ఎందుకు ఇస్తలేరు అడుగుతారు కదా సార్. వచ్చినప్పుడు ఎందుకు ఇస్తలేరు? మేము ఎట్లా చెప్తాం, ఎక్కడ పోతున్నాయని మేము ఎట్లా చెప్పగలుగుతాం? పని చేసిన తెలుస్తా కానీ ఎక్కడ పోతున్నాయి అంటే వాళ్ళు గవర్నమెంట్కే పోతాయి. ఎట్లా పోతాయి సార్? అయితే ఈడీ గారో లేకపోతే ఎండీ గారో వీళ్ళ దగ్గరికే పోతాయి కదా. ఏ రోజుకి వచ్చినారు, ఇవాళ వచ్చిన రోజు రేపు పొద్దున వరకు నీకు మార్నింగ్ వరకు ఇక్కడికి వీళ్ళు ఆఫీస్ చేరుతాయి. ప్రతి రీజన్ నుంచి వచ్చి చేరుతుంది. నీకు ఆదాయం అనేది మీ వాళ్ళే అంటారు సార్. 100% ఓవర్ ఉన్నప్పుడు నీకు లాస్ ఎట్లా అవుతుంది? అదే కాదు సార్, వీళ్ళు అందరు ఎక్కడో అక్కడ తింటేనే కదా వచ్చేది. లేనప్పుడు ఇంతమందిని ఎందుకు మరి ఇవన్నీ ఎందుకు చెప్తాను? మళ్ళీ మహాలక్ష్మి ఎందుకు పెడతాను? నీకు ప్రాఫిట్ లేనప్పుడు మహాలక్ష్మి పెట్టి, ప్రాఫిట్ అన్నప్పుడు మహాలక్ష్మి ఎందుకు పెట్టి వచ్చినప్పుడు ఎందుకు ఇస్తలేవు? ఎందుకు ఇస్తలేవు అడుగుతున్నా. నీకు ప్రాఫిటే ఉన్నది కదా. నీకు అప్పుడు మేము కాగితాలు మార్చుకొచ్చి నోట్లు తెస్తే అప్పుడే లాస్ అన్నప్పుడు నువ్వు 70% ఓరు మహాలక్ష్మి ద్వారా వచ్చినప్పుడు నీకు నష్టం, లాభం వస్తున్నప్పుడు 25% లిక్విడ్ క్యాష్ వచ్చినప్పుడు నీకు నష్టం ఎట్లవుతుంది, లాభమే వస్తుంది కదా. మరి వచ్చినప్పుడు ఎందుకు ఇస్తలేవు? 100% ఓవర్ వచ్చినప్పుడు ఎందుకు ఇస్తలేవు? ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ పోయేది, ఎక్కడ వచ్చేది? ఇవన్నీ కాకి లెక్కలు తప్ప ఏమి లేదు. ఇంకా 4 రోజులు అయితే కుప్పాయి కూర్చుంటుంది, ఏం లేదు అలా వచ్చేది పోయేది. మరి లేకపోతే ఏమన్నా సార్ అలా మనం పైసలు లిక్విడ్ క్యాష్ చెప్తేనే నష్టం అండి. ఇప్పుడు మహాలక్ష్మి ఫ్రీ ఇస్తే నువ్వు గవర్నమెంట్ ఎన్ని ఫ్రీ ఇస్తుంది? 360 కోట్లు అంటే బిచ్చం అయితే 100 ఇది ఇచ్చినా, 100 ఇస్తే 50 అయితే 50 ఇచ్చినా తీసుకుంటారు. అసలు అన్ని ఇలా అదే ముచ్చట అనుమన్నారు. నాకు గిన్ని పైసలు ఇస్తాను, మాకు నెలకి గిన్ని 350 కోట్లు ఇస్తాను అనుమన్నారు. ఒక స్టేట్మెంట్ ఇవ్వను. మీరు పోయి అడుగురు సార్. మమ్మల్ని అంటే 350 కోట్లు మాకు గవర్నమెంట్ ఇస్తుంది, మేము మహాలక్ష్మి తరఫున ఇస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఇవ్వను. ఇవ్వాలి కదా, మనకు తెలియదు కదా. వీళ్ళు చెప్పాలి కదా. ఆ స్టేట్మెంట్ మేనేజ్మెంట్కు గవర్నమెంట్ ఇస్తుంది అన్నప్పుడు మేనేజ్మెంట్ అడగాలి కదా. 350 కోట్లు లాస్ ఎందుకు వస్తుంది? మరి ఎడబోతానే? మరి వీళ్ళందరికీ ఎందుకు జీతాలు పెండింగ్ అయితేనే? స్టేట్ గవర్నమెంట్ తోటిగా సమానం అన్నారు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు 17 నెలలే పెండింగ్ ఉన్నది, వీళ్ళకి 9 ఏళ్ళ బట్టి ఎందుకు పెండింగ్ ఉన్నది? ఇది పరిస్థితి. ఈ బతికుండంగా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు ఇక్కడ. ఇప్పటికే 350 మంది చచ్చిపోయి ఉన్నారు. మా దగ్గర మా గోదావరికల్లో 3-4 చచ్చిపోయి ఉన్నారు. వరపూజ అయినాక ఎంగేజ్మెంట్ అయినా కూడా ఈ పైసలు అయితే నీకు గ్రాట్యుటీ పైసలు ఇప్పటికీ వచ్చేది సచ్చేది. పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది. ఇంకా వచ్చేది ఎప్పుడు? పిఎఫ్ గ్రాట్యుటీ కూడా రాలే. ఇంకా కొంతమంది రానలు ఉన్నారు. గ్రాట్యుటీ పిఎఫ్ రానలు కూడా ఉన్నారు. ఇస్తలేదు. అట్లా పరిస్థితి. ఎవరిని పోయి అడుగుతావు? ఎవరిని అడిగితే నీకేమున్నా నేను లోపలికి రాని. ఇప్పుడు లోపలికి రాని ఇంతమంది వస్తే లోపలికి ఒక్కరిని పోతే నేను దగ్గర కదా. ఒక్కరిని పోతే లోపలికి రానియాడు. మా కష్టంతో తెలుసు సార్, అందరికీ తెలుసు. నువ్వు ఏసీలో కూర్చొని 2 లక్షలు తీసుకుంటావు కానీ వానికి వచ్చేటి ఇస్తలేవు కదా. ఇది ఎక్కడి న్యాయం? అన్ని నీతులు చెప్పకూడదు. మరి ఆ చిచ్చోకాడ చెప్తలేవు. ఇప్పుడు 17,000 మంది కార్మికులకు అయితే వాళ్ళు ఇంతమంది అయితే పైసలకు వాళ్ళకు అప్పు లేకుంటే వాళ్ళని మీ దగ్గరికి ఎందుకు వస్తారు సార్? ఒక్కడంటే తినదరకు వస్తాడు, ఇంతమంది తినదరకు రారు కదా. మరి లోపలికి ఎందుకు రానిస్తాడు? ఆయన ఆఫీస్ దాకా ఎందుకు రానిస్తాడు? ఇంత మేము దౌర్జన్యంగా మీ దగ్గరికి వస్తాను. మేము రాళ్ళు వేసినాం, 60+ ఉన్నాం కనుక రాళ్ళు వేయం, యుద్ధం చేయం, ఫైటింగ్ చేయం. ఎందుకు ఇంత ఆరాటం, ఇంత తలుపులు పెట్టుకుని ఇంత పోలీసు బందోబస్తు వస్తుంది? మరి పట్టుకపోయి పోలీసు వాళ్ళని ఎక్కి మేము అది కూడా అడిగాం సార్. మమ్మల్ని వీళ్ళందరినీ బ్యాన్ తెచ్చి ఎక్కించుకుపోయి లోపడేయం సార్ అని చెప్పినాం. లేకపోతే రోడ్డు మీద అంటాం పట్టుకోండి, మిమ్మల్ని ఏమన్నట్లేదని ఆయన అంటాడు పోలీసు. ఇక మనం అంతకుమించి ఏమంటాం? వాళ్ళ లొల్లి పెట్టకనే ఇది ఇక్కడ దగ్గర అని. ఇక అంతకు మీకు చెప్పేదే ఉంది. మేము ఆత్మహత్యలు చేసుకుంటే పైసలు ఇస్తారా, లేకుంటే బ్రతికుండగా పైసలు వస్తాయా రావా అనేది దానికి మీరు అడగాలి. ఒక డిబేట్ ఏమైంది సార్? మరి ఏమైంది? ఇది అంత మాటల వరకే. చేసుడు అనేది ఇక్కడ జరుగుతుంది సార్. ఎక్కడ వేసినా గొంగలు ఎక్కడ. ఆయన ఏమంటాడు? ఆయన కేసీఆర్ చేసిపోయింది, అంతా అప్పు చేసిపోయింది అంటాడు. కేసీఆర్ చెప్తే రాజరికం పడిపోతే ఇంకోటి చేసినట్టు ఉంటాడా? నువ్వు అతి ముఖ్యమంత్రి అయితే నువ్వు చేసే పని నువ్వు చేయాలి కదా. నువ్వు ఆయన చేసిపోయింది కావచ్చు, మిగిలిందా నువ్వు చేయాలి కదా. చేయనప్పుడు ఆ కుర్చీని ఎందుకు కూర్చున్నావు? ఇదే ముచ్చట. ఇప్పుడు వడ్డు కోరాలంటే కూడా వడ్లకు క్వింటల్కు 5 కిలోలు, అది కూడా రైతు కష్టపడితే కూడా 5 కిలోలు కట్ చేతి. ఎక్కడ న్యాయమో నువ్వు చేసే రాజరికం ఏంది? ఇప్పుడు పేసి వడ్డు అంటే అరే ఇప్పుడు మా దగ్గర మేము క్వింటల్ వడ్లు కొనాలంటే ఇక వీళ్ళు చేసిన ప్రభుత్వం చేసిన 5 కిలోలు కట్టికైతేనే క్వింటల్ కొంటాడు. 95 కిలోలకు మనకు పైసలు కట్టిస్తారు. 100 కిలోలు 5 కిలోలు అటుకనే పోతుంది. ఈ రకంగా గవర్నమెంట్ చేసే పనికి ఇట్లున్నది.
పంట వండి అన్ని వండి అంటే ఏది వండి చెప్పి పండించినాక మళ్ళీ ఇప్పుడు వడ్డు లేకపోతే వడ్ల కళ్ళాలకి ఇప్పటికి కూడా వడ్లు కళ్ళాలు ఉన్నాయి, కొట్టుకపోయిన రోజులు ఉన్నాయి. ఇంకా చేత ఏది నువ్వు చేసింది? లేకపోతే కేంద్ర ప్రభుత్వం కొట్టలేదు, కేంద్ర ప్రభుత్వం కొనే కాడికి కొంటుంది, నువ్వు చేసింది ఏంటి? మరి నువ్వేం చేస్తాను? ఏం చేస్తాను? ఈ దుడ్డు తర్వాత పరిధి దొరకట్టు ఇప్పుడే వారు ఎప్పటి చెప్పాను లేవు గిది కథ లేవనంటే పైసలు 10,000 కోట్లు ఉన్నాయి, మీరు ఏమైనా చేసుకొని ఇది ఒక్కటి ముచ్చట తప్ప ఇంకోటి. మరి ఇది ఎక్కడి అట్లన్నప్పుడు నీకు ఒక స్టేట్కి ఒక ముఖ్యమంత్రి అంటే మొదటి పౌరుని కదా, అట్లా పాజిబుల్ నా వార్డు పాడు అది మీరు అడగాలి, మేము అడుగుడు కాదు. ఒక జర్నలిస్ట్గా ఈ వాటి ఎవరు అడగాలి? అట్లా మాట్లాడు ఎంతవరకు సంబంధిస్తామని ఎందుకైతారు సార్? నీకు మాట్లాడటానికి భారతదేశంలో ఎక్కడైనా మాట్లాడే వాక్ స్వాతంత్రం ఉండగా నువ్వు మంచిగా నువ్వు బట్టలు ఎట్లా ఉరికించుకోవచ్చు సార్? ఏ బేస్లా ఎందుకు సార్? ఇప్పుడు అంటే నువ్వు చేతో తిరుగుతుందా, మేము చేతో తిరుగుతుందా? నువ్వు కేసీఆర్ని తిట్టి కదా అదని ఇదని అదంటివి ఇదంటివి మరి ఇప్పుడు నువ్వు చేసేది ఉంది అది కంటే ఉన్నది కదా. అంటే విమర్శిస్తే వారు అట్టుకుపోయి లోపడెత్తు. అది మీరే పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వీళ్ళందరూ కలిసి ఇవన్నీ కనుక్కొని పోవాలి, కనుక్కోవాలి. మరి ఎందుకు సార్ ఇంతమంది ఉసులు ఎన్ని రోజులు పోంచుకుంటారు సార్ అడగాలి. చేయించుకోగా బాండ్ రాయించుకుంటాడు. నేను రాయించుకున్నప్పుడు నువ్వు ఎంప్లాయీని రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు ఈ మాటలని ఉండాలి. నేను నాకు ఉంటేనే ఇస్తా లేకుంటే నేను ఇయ్యనని అక్కడ రాయించుకోగా నువ్వు ఎంప్లాయీకి బాండ్ రాయించుకుంటాడు. ఆ బాండ్లో నేను ఉంటేనే ఇస్తా లేకపోతే జీతం ఇయ్యనని అక్కడ రాయించుకున్నాడు. ఇచ్చినప్పుడు నువ్వు పాలేరు ఉంచుకున్నప్పుడు నేను జీతం ఇయ్యనంటే ఎవడు ఊరుకుంటాడు? ఊకోడు కదా. నీ రావాల్సిన ఇస్తారు కదా, ఆయన జీతం తీసుకుంటాడు నెలలకు. వీళ్ళకి జీతాలు ఎందుకు? ఎమ్మెల్యేలకు ఎందుకు, ఎంపీలకు ఎందుకు, ఎమ్మెల్సీలకు ఎందుకు, ముఖ్యమంత్రికి ఎందుకు? ఏం బీకుతారని? జనం పైసలు లూటీలు, కోట్ల రూపాయలు లూటీలు. వీళ్ళకి నౌకరీ చేసినందుకు లేదంటావు వాళ్ళకెందుకు? మరి వాళ్ళకెందుకు? ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు ఎందుకు ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీ? ఏం బీకుతారని అలవేన్స్ ఇంకా అదే పుట్టడానికి కూసలేదు కానీ పుట్టడానికి దాని గట్లున్నది మన ప్రభుత్వం. అది మాటలతో ఉంది తప్ప మనం కనీసం సార్ ఇది న్యాయబద్ధంగా ఇది కాదు, ఇది ఇప్పుడు అయితే అని చెప్పాలి. నేను ఏం చేయాలి? గిట్టి చేతులు ఎత్తేది నన్ను ఏం చేస్తారు? చంపుతారా, కొడతారా? ఇదేనా సార్ ఇది మాట్లాడేది? ఇది ఎంతవరకు సంబంధం సార్? మీరు ఆలోచించి అడగాలి. మేము అడిగితే మేము కార్మికులం అయిపోతాం కదా. ఇప్పుడు మీడియా అంటే అది వేరే ఉంటుంది. ఇప్పుడు నన్ను తీసుకుపోయి అక్కడ ఈయన ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలని అడిగి లోపల ఏమని అంటాడు. ఇక ఇవన్నీ మాట్లాడుతుంటే మనకు ఇవ్వలేసుడు కాదు సార్. వాస్తవంగా ఇంతమందికి అవస్థ కాకుండా ఎందుకు వస్తారు సార్? ప్రతి ఒక్కరికి రోగం ఉంది సార్. ఇండియా టెస్ట్ చేస్తే ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క రోగం లేదంటే గులాంగిరి రాసి సార్. ఆర్టీసీలో 500 రూపాయలు పింఛన్ వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ 500 రూపాయల పింఛన్ వచ్చితోటి వారి భార్య పిల్లలు 35 ఏళ్ళు సర్వీస్ చేసి 500 పింఛన్తో ఎట్లా బతుకుతుంది? మీరు క్లారిటీగా ఒక వ్యక్తి బతకాలంటే 500 రూపాయలతోటి ఎట్లా బతుకుతారని చెప్పాలి. అది ఇది కాని పని మీరంటారు. ఎక్కడ అనాలి అది? ఆయనకు తెలియదు అదంతా. ఇప్పుడు మీరు మాకు ఇచ్చేది లేనప్పుడు మాకు ఒక ఆప్షన్ ఫామ్ నింపి ఇవ్వని ఎందుకు ఇచ్చారు అనేది కావాలి కదా సార్. క్వశ్చన్ ఆన్సర్. ఇప్పుడు మాకు ఇచ్చేది లేదంటాను కదా. మమ్ములా మీకు 2017 వరకు ఏరియర్స్ రావాలనే ఉద్దేశంగా ఆప్షన్ ఫామ్ నింపి ఇవ్వన్నారు. నింపి ఇచ్చినాక అన్ని వచ్చి ఇక్కడ ఉన్నాక మీకు పైసలు లేవు ఎక్కడి అని ఎందుకంటావు? మాకు లేనప్పుడు నువ్వు ఆప్షన్ ఫామ్ ఎందుకు ఇప్పించావు? మా నంబర్ కొడితే నాకు కనబడుతుంది. మా ఆప్షన్ ఫామ్ నింపించింది నీకు ఎంత రావాలని. ఇప్పుడు ఈ నంబర్ కొడితే నా నంబర్ కొంటావు మొత్తం డాటా, నువ్వు ఎన్ని ఏళ్ళు చేసావు, ఏం చేసినావు అనేది మొత్తం డాటా కనబడుతుంది. ఇప్పుడు ఆ సిస్టంలో ప్రతి వ్యక్తికి ఒక కోడ్ ఉంటుంది, ఓ నంబర్, స్టాఫ్ నెంబర్. ఆ నంబర్ కొడితే ఆయన ఎన్ని ఏళ్ళు చేసిండు, ఏం చేసిండు, ఆయన కథ ఏంది, ఆ స్టోరీ అంతా ఉంటుంది. పైసలు ఇచ్చేది అంటే నువ్వెందుకు ఆప్షన్ ఫామ్ నింపివాను? మళ్ళీ ఇప్పుడు 2021 మళ్ళీ నింపించాలని మళ్ళీ ఎందుకు అంటారు? నువ్వు ఇచ్చేది లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? ఈ ఫామ్లు ఎందుకు సార్? నేను ఒక్కని కలిసి ఇంతమందిని ఎవరిని అడుగు ఎందుకు నింపించి ఆప్షన్ ఫామ్?